కృష్ణా జలాల నీటి వాటాల్లో స్కీమ్ కింద కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 27,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాం. 99 టీఎంసీ ఇస్తే చాలు. 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలో కేటాయించిన 811 టీఎంసీల్లో ఎన్నికల ముందు తెలంగాణకు 299 టీఎంసీ నుంచి ఏపీకి మోటార్ మాత్రమే నడిపించి టీఎంసీల పంపిణీలు పోయించారు గత ప్రభుత్వం. అదే విధంగా 2015 రంగారెడ్డి శంకుస్థాపన చాలా సంవత్సరాలు కేంద్ర డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు న్యాయపరంగా పూర్తి కాలేదు. నీటి వాటాలు సాధించి తెలంగాణ ఉద్యమంలో నీళ్ల సాధన కోసం పంపిణీపై పాదయాత్ర చేసిన రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉన్నప్పుడు ఆధునీకరణ మర్చిపోయింది చేసుకున్నారు. అంటే దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్ తో నీళ్లు పోయించి ఆర్పాటం చేసే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో కూడా పెరగలేదు. 555 గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా పరివాహక ప్రాంతం శ్రీశైలంపై ఆధారపడ్డ మాత్రమే మహబూబ్నగర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ కి భవిత నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు గత ప్రభుత్వం ఏపీకి అధ్యక్ష పెట్టింది. నేను ముందోసారి చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన